మీరందరూ ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. వంశీ మీరు ఏదైనా మాట్లాడతారా? ఆయన మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడుతుంటాడు కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి. మీకు కనిపిస్తున్నానా? మీరు ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఎక్కువ శబ్దాలు వస్తూ ఉన్నాయి. నేను వింటున్నాను. ఎక్కువ శబ్దాలు కాకుండా తక్కువ శబ్దాలు వస్తే మంచిది అనమాట. ఎందుకంటే ఎక్కువగా మనం అరిసినా కూడా నరాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మెదడు నరాలు, గొంతు నరాలు ఇక్కడ ఇలాంటివన్నీ మనకు దెబ్బతింటాయి. పక్క వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు అన్నమాట, అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి పక్కవారు అసౌకర్యానికి గురి కాకుండా మనము చూడాలి. మన పక్క వాళ్ళు క్షేమంగా ఉండాలి. మన పక్కవారు కూడా ప్రభుని నెమ్మదిగా ఆరాధించేటట్లుగా మనం చూసుకోవాలి. కాబట్టి వచ్చే వారం నుంచి కూడా ఆరాధించండి, స్తుతులు చెల్లించండి. మీలో ఉద్యమం, ఉత్తేజం మరి రగిలే కొద్దీ మీరు పక్షిలాగా లేస్తారు. పక్షిలాగా మీరు ఆకాశానికి ఎగరడానికి మీరు ప్రయాసపడతారు. కానీ ఎగిరే రోజు వస్తుంది. ఎగిరి ప్రభు భుజాలపైన మనం పక్షిలాగా వాలే రోజు వస్తుంది. ఆ రోజు మనం ఆయన భుజాలపైన మనం పక్షిలాగా వాళ్దాం. అప్పుడు దాకా కొంచెం మీరు చిన్న చిన్నగా మీ ఆత్మీయతను కాపాడుకుంటూ నడుపుకుంటూ మరి ఈ లోకంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా అలాంటి వాళ్ళు ఉద్యోగంగా లేని కారణం చేత వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడతారేమని మీరు ప్రక్క వాళ్ళు చూసుకుంటూ మీ ఆత్మను కాపాడుకుంటూ ఈ తీవ్రత తగ్గకుండా కొంచెం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ నేను చెప్పుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అయితే ఆ తీవ్రత తగ్గడానికి లేదు, కానీ మీదైన శైలిలో చాలా నెమ్మదిగా ప్రభుని కనపరుస్తున్నాను. కానీ సైలెంట్గా వచ్చి సైలెంట్గా పోవడం అది కూడా కరెక్ట్ కాదు. సైకిల్ చేసుకోవడానికి మనం మూగోలమేమి, సైకిల్ చేసుకునే ఎవరు? మూగవాళ్ళు. ఎట్ట కాబట్టి మనం మూగవాళ్ళము కాదు. మంచి నోరిచ్చారు కాబట్టి దేవునితో పాడాలి, దేవునితో స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గోజాడాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువుని ఘనపరచాలి. ఆయన ఆకాశమందు దేవుడు కాబట్టి మన స్వరం ఎత్తి ఆయన మనం మైపరచాల్సిన విషయం మాత్రం 100% నిజం. అయితే ఆ పక్క ఉన్నటువంటి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు బొగ్గులు, వాళ్ళు కొన్ని నిప్పు కణుకులు, కొన్ని బొగ్గు కణుకులు, కొన్ని పొగస్తున్నాయి, కొన్ని అప్పుడే వెలుగుతున్నాయి, కొన్ని అప్పుడే ఆరిపోతున్నాయి, కొన్ని అప్పుడే చిన్న రగులుకుంటుంది. మీ సెగకి మీ మంటకి ఆ రగులుకుండే వాళ్ళు ఆరిపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు. అమూలన కొంచెం బ్యాలెన్స్ తో మనం ముందుకు వెళ్తున్నాం. ఇలా ఆ విషయం పైన మీరు ఎక్కడ కూడా ప్రభుని ఆరాధించే విషయంలో రాజీ పడద్దు. పుష్కలంగా ప్రభును మయపరచండి. మనం చేసుకుంది అందుకే నన్ను కనపరచండి, నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవదేవుని కనపరచమని చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం ఈ విధంగా నెరవేరుస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది ఆదివారం కొంతమంది చర్చికి రాలేకపోతున్నారు. ఇది క్రమం కాదు, మరి క్రమం కానిదే అక్రమం. ఎందుకంటే ఆరాధన తీసుకోవాలంటే 4 ఆదివారాలు వచ్చి ఆరాధన చేసి, 4 ఆదివారాలు వచ్చి వాక్యం విని, 4 ఆదివారాలు ప్రభుతో పరోషించి, 4 ఆదివారాలు వాక్యం విని సరిచేసుకొని పశ్చాత్తాపడి నెత్తలు చేపడి మనుషులుగా తయారై ఆ జీవము గల దేవుని ఆహారం తీసుకుంటే మనకు అది ఆశీర్వాదం. అది మనకు ఆశీర్వాదం, అది మనకు స్వస్థత, అది మనకు నెమ్మది, అది మనకు ఆనందం, అది మన కుటుంబానికి ఆశీర్వాదం. ఆ దర్శనంలో కుటుంబం మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. వెలుగులో ఉన్నట్టు ఉండి ఒక కుటుంబం చీకట్లోకి గాఢంధకార చీకట్లోకి నెట్టివేయబడతా ఉందన్నమాట. గాఢంధకార చీకట్లో కుటుంబం నెట్టివేయబడతా ఉందన్నమాట. దేనికంటే వాళ్ళ దగ్గర ఆ వెలుగు లేనందు వలన మళ్ళా చీకట్లోకే వెళ్ళిపోతున్నారు, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. అది నేను చూస్తూనే ఉన్నాను. అమ్మ ఏంటి ఎంత చీకట్లోకి వెళ్ళిపోతున్నారు, నెట్టివేయబడ్డారు. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రభును ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఆయనకి అందుబాటులో దగ్గరగా సంఘ నియమ నిబంధనలు
సంఘ సందేశాలు, దేవుని సందేశాలు వింటూ, ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ, మరి ఇక్కడ చెప్తున్న దర్శనాలను కూడా మీరు గుర్తు చేసుకుంటూ, ప్రభువు మాట్లాడుతున్నాడు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీరు ఎప్పుడైతే మీరు మెలుగుగా ఉంటారో ఖచ్చితంగా ఆ చీకటి మీ నుంచి దూరం అయిపోతుంది. వెలుగులోనే మీరు ఉంటారు. మనం పగటి సంబంధులమే కానీ రాత్రి సంబంధులము కాదని పౌలు మాట్లాడతాం. మనం వెలుగు సంబంధులమే కానీ మనం చీకటి సంబంధులము కాదని పౌలు మాట్లాడతాం. మనం దేవుని సంబంధులమే కానీ మనం సైతాను సంబంధులం కాదని పౌలు గారు మాట్లాడతారు. మరి మనం విశ్వాసులమే కానీ అవిశ్వాసులం కాదు. మనం ఉన్నటువంటి గ్రహింపుతో మనం ముందుకు సాగాలని మీకు యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు క్లుప్తంగా దేవునికి వాక్యాన్ని మీకు చెప్తాను. 11:30 ఈలోగా త్వరగానే ముగిస్తాను. మీరు శ్రద్ధగా ఆలపిస్తూ ఉండవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. బైబిల్ వారు అందుబాటులో ఉంచుకోండి. సిగ్గు. చెప్పు వంశీ, సిగ్గు అంటే ఏంటి? సిగ్గు అంటే బుగ్గలు ఎరిపెట్టడం, నిజంగానే అవమానం పాలవటం. చెప్పు. అంటే అవహేళన, మరి అవహేళన పాలవటం అంటే మనకి నిజంగానే కష్టం వచ్చినప్పుడు కొంతమంది మనల్ని కావాలని అవహేళన చేస్తారు, అవమానపరుస్తారు. ఈనాడు చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ తాము కన్నవారికి, తాము నమ్ముకున్న తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలిస్తున్నారు. సిగ్గులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక సిగ్గు చూపిస్తున్నారు అయ్యా. అది సిగ్గండి. ఏమిటయ్యా ఇది? దగ్గర నా దగ్గరకు వచ్చి నవ్వుతు, నేను అని ఏమనలేదు, ఆయన వాడిని అవుతున్నాను. ఇది ఒక రకమైన సిగ్గు అన్నమాట. వాడు రాగానే వచ్చిన వేడే అదొక రకమైన సిగ్గు. ఒక రైతులతో వీరు నేను బూదు మాట తిట్టారంటే ఇది సిగ్గు. అంటే ఆ మాటను వినలేక, ఆ భారాన్ని తట్టుకోలేక, మనుషులను చూడలేని పరిస్థితి ముఖానికి గుడ్డేసుకొని ప్రక్కకి వెళ్ళిపోతాం. ఎందుకు నిన్ను ఇప్పుడుగా ఒక డైలాగ్ ఇస్తే నీకు ఇంత పెద్ద మగపిల్లోడివి కనీసం చర వేసుకుని చర్చి సిగ్గులేదు. చర వేసుకొచ్చాడు. ఇంత పెద్ద మగపిల్లోడివి నేను పురుషుడు అంటూ చర వేసుకుని చర్చికి వస్తుంది. ఇంతమంది ఆడపిల్లలు, కుర్రపిల్లలు, ఆడపిల్లలు ఉంటే సిగ్గు అంటే అట్లా ఉంటుంది అన్నమాట. అదొక రకమైన సిగ్గు. ఎన్నో విధాలుగా సిగ్గును మనం వర్ణించవచ్చు. చిన్నపిల్లల సిగ్గు, పెద్దవాళ్ళ సిగ్గు, మరి యువకుల సిగ్గు, మరి రకరకాలుగా సిగ్గులో అనేక విషయాలు ఉంటాయి. కానీ బైబిల్లో ఒక వ్యక్తి, ఒక కుటుంబం సిగ్గుపడింది. ఆదికాండం చూడవలసింది మీకు మనం చేస్తాం. 2వ అధ్యాయము ఆదికాండం. సరే, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. పేతురు భక్తుడు చెప్తున్నాడు, మీలో ఎవరైనా క్రైస్తవులు అయినట్లయితే ఆ కారణం వల్ల మీరు బాధను అనుభవించవలసిన పరిస్థితులు ఒకవేళ వస్తే మీరు బాధపడనక్కర్లేదు.
ఆ పేరును బట్టి దేవుని మీరు గణపరచండి. గణపరచాలి, మహిమపరచాలి తప్ప ఆ మూలాన మీరు సిగ్గుపడ్డా పర్వాలేదు. క్రైస్తవులైనందుకు మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. నేను నా కుటుంబం చిన్నక్క గారు చనిపోయారు. ప్రభువారు మొన్న అడిగారు, పురుషోత్తం ఒక తీగ కావాలని అడిగాడు. ఏ తీగ? అదే ఆ తీగ కావాలని అడిగితే నేను అలానే చూస్తున్నాను, ఏం చెప్పలేదు. ఎందుకంటే కావాలన్నప్పుడు లేవని చెప్పే కానీ తీగ కావాలన్నప్పుడు మాత్రం ఏం చెప్పలేదు. నేను చర్చలో అందరూ చెప్పాను. విషయానికి మొత్తానికి పనికి రాని తీగని తీసేస్తానమాట. అదే క్రమం కుర్చీలో కూర్చో. అవును, కుర్చీలో కుర్చీలు ఉన్నాయి కదా ఎదురుగా బుజ్జి కుర్చీలో వస్తే ఏంటి కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని రండి, ఇటు రండి, అయిపోవచ్చింది ముగిస్తాను. కుర్చీలు ఉండగా కుర్చీలో కూర్చోండి. అట్లా కూర్చొని ప్రశాంతంగా 10 నిమిషాలు ఏదో ఇక్కడే కదా మనం ప్రశాంతంగా గడిపేది. ఆ ప్రశాంతంగా ఇక్కడే 10 నిమిషాలు గడపండి. ఆ తర్వాత మీరు వెళ్ళండి. నేను త్వరగా మీకు చెప్పాలన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. శ్రద్ధగా మీరు ఆలోచిస్తూ ఉండండి. ఆ తీగను దేవుడు తీసేస్తాడు. నేను అక్కడికి వెళ్ళి నేను ఆ బాప్టిస్ట్ తీసుకుని ఇలా భూస్థాపన చేయాలి, పాస్టర్ గారు దాన్ని చేయాలంటే వాళ్ళు దానికి అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? చెప్తారు, మీరు చెప్తారా? మీరైతే బాగా చెప్తారేమో. ఎందుకు అంగీకరించలేదో మీరైతే బాగా చెప్తారేమో. అంతేనా? అసలు విషయం అది ఆమె చర్చి రాకుండా వేరే సంగతి. ఆమె అయిపోయింది. నేను అడిగాను, నేను వచ్చి మట్టి చేస్తాను, మానక్షమ పాస్టర్ గారే మట్టి చేయాలని చెప్పిందంట ఉద్యోగులు. అందుకు నన్ను అక్కడికి పిలిపించారు. చాలా గ్రౌండ్గా ఆమె యొక్క భూస్థాపన కార్యక్రమం 100 మంది వచ్చి అక్కడ ఈరోజు ఇక్కడి నుంచి అక్కడ దాకా స్త్రీలు పురుషులు, కొన్నిసార్లు సమాధి కాని స్త్రీలు పురుషులు విజయవాడలో కొండాపురంలో కొండపల్లిలో ఎంతో మంది దుఃఖ స్వరముతో సమాధి కాడికి వచ్చి అందరూ మట్టి చేశారు. ఆ పనిలో మొట్టమొదటిగా పాస్టర్ గారిని పిలిపించాయా, మీరు నాకు ఏదన్నా జరిగితే చేయనని మాకు ముందుగానే చెప్పు. మొదలై ముందు చెప్పిందో చెప్పలేదో మనకు తెలియదు. నేను వెళ్ళి అడిగాను, ఇలా పరిస్థితి అయ్యా, చేయాలి అమ్మా అని చెప్పి వచ్చాను. సరే మాట్లాడుకొని చెప్తాము అన్నారు. మరి అలా ఎందుకు చేయలేదు అంటే మీరు చెప్పింది. మనం ఎవరు? ఇక్కడ వస్తుంది. నీకు ఏం చేయాలో నువ్వు ఇంకా ఎదగలేదు. నేను బాధపడుతున్నాను. ఇంకా మనం ఎవరు? క్రైస్తవులు కాదు, రెడ్డి గారు. మన థియేటర్స్ అంతా కోట్లు, మన పొలంలో గ్రానైట్, మనకు కోట్లు మనకు ఉన్నాయి. మన క్యాస్ట్ రెడ్డిస్, మన క్యాడరు కోటేశ్వర్ క్యాడరు, మనమంతా బ్రదర్స్. మన అమ్మ ఇలా బ్రతికింది. ఈరోజు పాస్టర్లు వచ్చి బైబిల్ పట్టుకొని మన ఇంటి ముందు నిలబడితే మన పూజారి పరిస్థితి ఏంటి? మన కులం పరిస్థితి ఏంటి? మన క్యాడర్ పరిస్థితి, క్యాస్ట్ పరిస్థితి ఏంటి అని యేసు ప్రభు అదే మాలమాదిగలు చేసే పని, చిన్న కులాలు చేసే పని, అది మనకెందుకు? వాళ్ళు మన ఇంటి ముందు నిలబడి మన అమ్మకి వాళ్ళు ఏదో చేయాలంటే అది మనం ఎలా తట్టుకుంటాం? తట్టుకోలేము. వాళ్ళు ఇక్కడికి రాకూడదు. వాళ్ళు వస్తే మనకు సిగ్గుగా ఉంటుంది. మన కులస్తులలో మనం తక్కువ వాళ్ళము అయిపోతాము. ఇదొక సిగ్గు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడ ఎవరన్నది? క్రైస్తవులు అనబడినందుకు ఎవడైనా క్రైస్తవుడు అయినందువలన బాధను అనుభవించవలసి వస్తే సిగ్గుపడనక్కర్లేదు. ఆ బాధను బట్టే దేవుణ్ణి మహింపరచండి. ఆ శ్రమలోనే, ఆ కష్టంలోనే, ఆ అవమానంలోనే నా పేరు పెట్టుకున్నారు కాబట్టి, నా పేరు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి
నా వల్ల నువ్వు బ్రతికావు కాబట్టి, నా వల్ల నువ్వు జీవించావు కాబట్టి, నేను నిన్ను సృష్టించుకున్నాను, నేను నీకోసం ప్రాణత్యాగం చేశాను, నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నా పేరు కోసం నువ్వు సిగ్గుపడి దూరంగా పోతే అంటాడు, నన్ను ఎవరైతే మనుషుల దగ్గర ఒప్పుకుంటారో నేను వారిని. మత్తయి సువార్తలో ఒక్క ముక్క నేను చెప్పి నేను ముందుకు వస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యం. నీ మాటలు బట్టి 36 చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదు. 21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరన్నది. 31 కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఇంకా ఒక చోట అంటాడు ఆయన, మనుషుల దగ్గర నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో నేను రేపు పరలోక రాజ్యంలో వారి గురించి నేను ఒప్పుకుంటాను. అది నాకు త్వరగా నాకు కనిపించలేదు. యేసు అంటున్నాడు, ఎవరైతే నన్ను మనుషుల దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళనే నేను రేపు దేవుని దగ్గర పరలోకం న్యాయపీఠం దగ్గర ఈయన నా బిడ్డేనని చెప్తాను. నేను జయమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. జయమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వంశీ వాళ్ళ ఇంటికి వచ్చాను. వంశీ బాగున్నావా అన్నాను. వంశీ బాగున్నావా అన్నాను. ఎవరో ఎందుకు అని నన్ను అన్నాను. అదేంటి, నేను నీవు తెలిసిన వ్యక్తిని కదా అనంటే, ఎవరు నువ్వు, ఏం పేరు, ఎక్కడ, నాకు తెలియదే, నేను ఎప్పుడు చూడలేదే. అరే వంశీ ఎందుకు అలా మాట్లాడుతున్నట్టే, వంశీ నా పేరు ఎవరు చెప్పారే నీకు, నేను ఎప్పుడు చూడలేదు వంశీ నన్ను వాళ్ళ ఇంటికి అంటే నేను ఎంతో సిగ్గుపడి వచ్చాను. ఏంద్రా అయ్యా నేనెందుకు అలా అంటారయ్యా? ఒకవేళ అంటే అలా అని చర్చిలోకి వచ్చి, అయ్యగారు నా బాగా తెలుసు, పాస్టర్ గారు నా బాగా తెలుసు, పాస్టర్ గారు నా ఫ్రెండ్, నా మిత్రుడు, నా కోసం అది, నేను ఆయన కోసం ఇద్దరు కలిసి తిరిగాము, తిన్నాము, పాస్టర్ అంటే నాకు ఎంతో అభిమానం, ఇష్టం అని ఇక్కడ వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తుంటే నాకేమనిపిస్తుంది? మండిద్దయ్యా, చిన్నగా మండదు. వాళ్ళ ఇంటికి పోయిన వంశీ అంటే ఎవరు అన్నాడు. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమంటా, వాడు నా గురించి ఏదో చెప్తా ఉంటే నాకేమనిపిస్తుంది? కాబట్టి దేవుడు కూడా ఈ లోకంలో దేవుడిని ఒప్పుకోకపోతే, ఈ లోకంలో యేసును ఒప్పుకోకపోతే, ఈ లోకంలో యేసు గురించి నువ్వు సిగ్గుపడితే, రేపు పరలోకంలో నీ గురించి కూడా ఆయన అక్రమం చేయవాలా, మీరు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిగ్గు అది సరే, అది అలా జరిగింది. ఒక కుటుంబం బైబిల్లో ఉంది, క్రైస్తవుడు అనేందుకు సిగ్గుపడాల్సిన పని లేదు, ధైర్యంగా మీరు ఉండండి. అంశం సిగ్గు. పర్సనల్ చదివిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయము 25. ఆదికాండం 2:25. ఆదికాండం 2:25. అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. మళ్ళా చదవయ్యా. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. హవ్వకి ఆదాముకి వాళ్ళకి దిగంబరులుగా ఉన్నటువంటి ఆ సందర్భంలో, ఆ వయసులో, ఆ కాలంలో, ఆ తరుణంలో సిగ్గు అంటే వాళ్ళకేమీ తెలియదు. సిగ్గు అంటే ఎట్లుంటది అని చెప్పేసి నేను గుంసి అడిగాడు. సిగ్గు అంటే ఎట్లా చూపించాను. అర్థమైందా? వారు నా దగ్గరికి రాగానే వారు సిగ్గుపడుతుంది. అలానే ఈ యొక్క అవాదం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సిగ్గు ఎరుగుగా వాళ్ళు ఉన్నారు. మరొక చోట
రాయబడిన వాక్యం 3వ అధ్యాయంలో మీరు వచ్చినట్లయితే 3వ అధ్యాయము 9వ వాక్యం ఆదికాండంలో. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంచిని గనుక భయపడి దాగుకొట్టినని. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. వీళ్ళు ఎందుకు దాక్కున్నట్టు? ఒకప్పుడు సిగ్గు ఎరుగుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ విషయాలు అంగీపడిన వాళ్ళకి తెలీదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుడు పిలవగానే, దేవుడు చూడకుండా దేవుడు స్వరం వినగానే భయపడి చెట్ల చాటున దాముకున్నారు. ఎందుకు దాముకున్నట్టు? దేవుడు తినకూడదని వారికి ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు వాళ్ళు తిన్నారు కనుక సిగ్గు వచ్చింది. అనవసరంగా దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. అంతలక్క పోతుంది. కాబట్టి వాళ్ళు చాటుకు పోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు సిగ్గుకు వాళ్ళకి తెలుసుకున్నారు. అయ్యో మనం దిగంబరమే, ఇక్కడ మనం ఉండకూడదు, ప్రభు వస్తున్నాడు, ప్రభు బాధపడుతుందేమో అని చెప్పేసి సిగ్గు ఎరుగుకున్నటువంటి వాళ్ళు తప్పు చేసిన తర్వాత సిగ్గుపడ్డారు. సిగ్గుపడేది ఎవరు? సిగ్గుపడు. తప్పు చేయని వాడు సిగ్గుపడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సంగతులు చదవాల్సిన పనులు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కానీ ఈయన నీతిని ఎప్పుడైతే కోల్పోయాడో ధైర్యంగా ప్లేస్ ఆ స్థలం ఉండలేక చెట్ల చోటికి వెళ్ళిపోయాడు, సిగ్గుపడ్డాడు. ఇంకా మీరు చూసినట్లయితే అలాంటి ప్రజల గురించి ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు వరుసగా. 3వ అధ్యాయం జెఫన్యా 3:5. జెఫన్యా 3:5. జెఫన్యా 3:5. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. అనుదినము ఆయన న్యాయ విధులను బయలుపరచుచు ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. ఆయన అనుదినము నీతి న్యాయాలను అనుసరిస్తూ ఉంటాడు, అందరికి న్యాయం తీరుస్తూ ఉంటాడు. కానీ నీతిహీనులు సిగ్గు ఎరగరు. అయితే సిగ్గెరిగినాడంటే ఆదాము నీతిహీనుడా లేకపోతే ఏంటిది అర్థం? సిగ్గుపడ్డాడంటే కొంత పశ్చాత్తాపము ఉన్నట్టా లేనట్ట? ఆదాము పశ్చాత్తాపం, అయ్యో మనం ఏదో చేశామే అని మనసులో బాధపడి ఆదాము సిగ్గులో నీతిహీనపు సిగ్గుందా లేకపోతే నీతివంతమైన సిగ్గుందా? నీతి లేని సిగ్గా, నీతి ఉన్న సిగ్గా? ఆదాముకుంది. నీతితో కూడిన సిగ్గు ఒకటి, నీతి లేని సిగ్గు ఒకటి. ఆదాముకున్న సిగ్గు ఏ సిగ్గు? చదువు గట్టిగా తల పైకి చదువు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. బైబిల్ పైకెత్తు. ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. కానీ ఇక్కడ ఆదాము సిగ్గుపడి వెళ్ళాడంటే ఈయన నీతిహీనుడా లేకపోతే ఇంకా ఏమన్నా ఉందా? నీతితో కూడిన సిగ్గు ఆదాముకి ఉంది. ఎదురుగా దేవుడికి ఎదురుగా రాలేక పశ్చాత్తాపంతో భయపడి చాటుకి కొందరు తప్పు చేసిన వాడుగా ఎదురుగానే పోతారు. ఎందుకంటే వాళ్ళకి అది పూర్తిగా తెలియడం కాదు, ఫుల్ మత్తులో దిగిపోయాడు. మనం చేస్తున్న పని ఇది మంచిది కాదని తెలిసి కూడా దాంట్లో ఫుల్గా వాళ్ళు ఉంటారు.
అయినను నీతిహీనుడు సిగ్గును ఎరగదు అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. ఇలాంటి వారి గురించి ఇంకా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, జపన్యా 2:1, జపన్యా అక్కడే 2:1, జపన్యా 2:1 అక్కడ పక్కనే. అందుకు ప్రభు చెప్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లు సమయము గతించుచున్నది అని అన్నాడు. కాబట్టి మీరు సిగ్గు లేక ఉన్నారు, సిగ్గుపడకుండా ఉన్నారు. మరి నీతిహీనకు సిగ్గు కలిగి, దేవుడు అంటే భయం లేక, మనుషులంటే భయం లేక, కుటుంబం అంటే ఇలా కాక అనేక రీతులు మీరు గడించి ఉన్నారు. మీరు గడించి తిరుగుతున్నారు, గడించి మీరు జీవిస్తున్నారు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ప్రవక్త దర్శనం ఇచ్చి చెప్తున్నాడు ప్రవక్త జపన్యాతో, సిగ్గుమానులు జనులారా మీరందరూ కూడి రండి నా యొద్దకి. పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయం గతిస్తోంది. పొట్టులాగా మనుషులు రాలిపోతున్నారు, పొట్టులాగా మనుషులు లోకం గతించుకోబోతుంది. మీరు ఇంకా ఎందుకు మీరు సిగ్గుపడి దాక్కుంటారు? మీరు వచ్చి రండి నా యొద్దకు. వచ్చినట్లయితే నేను మిమ్మల్ని, మీ సిగ్గును నేను కాపాడుతాను, మీ సిగ్గును నేను కాపాడుతాను. ఎజ్రా పక్కనే ఉండు, ఎజ్రా పాత నిబంధనలో ఎజ్రా, ఏబు గ్రంథం ప్రక్కన ఎజ్రా, ఎస్తేరు, ఏబు, నెహెమ్యా ప్రక్కన ఉంటుంది అన్నమాట. నెహెమ్యా ప్రక్కనే ఎజ్రా 9:7, ఎజ్రా 9:7 చదవండి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను, అన్ని దేశముల రాజులను, వంశమునకును ఖడ్గమునకును చెరకును దోపులకును నేటి దినములు ఉన్నట్లు అప్పగింపబడుట చేత ఏమైందంటావు? సిగ్గు, మిగులు సిగ్గు. ఏమా వెళ్ళిపోతున్నా? మరేంటి వినాలి, కూర్చొని ప్రశాంతంగా ఇలా వినాలన్నమాట. వినాలి, థియేటర్లో చూసినట్టు చూడాలి. వాక్యం చెప్పేటప్పుడు అలసిపోకూడదు, వాక్యం వింటప్పుడు కొంచెం జాగ్రత్తగా. మేమును, మా రాజును, మా దేశమును, మేమంతా కూడా మేము సిగ్గుపడిపోతున్నాం. సిగ్గుపడటమే కాదు, అమితమైన సిగ్గు మాకు కలిగింది. మేము శత్రువుడి చేతికి చిక్కాం, బాధల చేతికి చిక్కాం, ఫిలిష్తీయుల చేతికి చిక్కాం. శపించబడిన స్థితిలో మేము ఉన్నాం. ఇవాళ రేపు మమ్మల్ని చెరకి తీసుకుని వెళ్ళి వారు మమ్మల్ని చంపబోతున్నారు. మేమును, మా రాజును, మా పితరుల నాట నుండి ఏమంటారు? మా పితరుల నాట నుండి మేము, మా దోషములను బట్టి మేము, మా అపరాధములను బట్టి మేము, మా ప్రజలను బట్టి మేము, మా రాజులను బట్టి మేము, మా వంశాలను బట్టి మేము అమిత సిగ్గు నొందిన వారమై ఉన్నాము. సిగ్గు నొంది ఉన్నాము అంతే కదండి. అక్కడ సిగ్గు నొంది ఉన్నాము అంటే ఇజ్రాయెలు ప్రజల విషయంలో నాటి కాలంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మాట మనల్ని అనట్లేదు, ఆనాటి ప్రజల గురించి మాట్లాడుతాం. ఈరోజు మనము అలాంటి భయము, భక్తి, నిజదేవుడి గురించిన యొక్క ఆరాధన, నిజదేవుడి గురించిన యొక్క విశ్లేషణ, విశ్వాసం, ఇది విధానాలు మనకు లేకపోతే మనం కూడా అట్టివారంగానే అమిత సిగ్గు పడవలసిన పరిస్థితులు మనకు వస్తాయి. యెహోవా మహాదినం వచ్చినప్పుడు మనం సిగ్గుపడే రోజు ఒక రోజు యెషయా గ్రంథంలో ఎక్కడ ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది, చదవండి. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, అప్పుడు కొండల గుహల్లో వెళ్ళిపోతూ మరి గర్వించిన వారై దేవుని యొక్క మహాదినం వచ్చినప్పుడు వారు సిగ్గుపడి గుహల్లో దాక్కుంటారంట. కాబట్టి అలాంటి రోజున రాబోతుంది మన మధ్యలో. ఇప్పుడు జరుగుతుంది, పొట్టు ఎగిరిపోయినట్టు జనాలు మన మధ్యలో. అదిగో అక్కడ చనిపోయినారంటే ఇదిగో ఇక్కడ చనిపోయినారు, అలా అక్కడ చనిపోయినారంటే ఇదిగో ఇక్కడ చనిపోయినారంటే. ఈ మధ్యలో విన్న వార్తలు ఎలా ఉన్నాయి? మీరు ఈ మధ్యలో వింటున్న వార్తలు మీకు ఎవరిపించాయి? అదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ.
నువ్వు అనుకుంటున్నావు మీ ఇంద్ర కాలం నువ్వు అనుకుంటున్నావు. మహారాజీ కాలంలో మాకు కొంతమంది ఉన్నారు, అంత లెక్క చనిపోయారు. దేశమంతా ప్రపంచమంతా కూడా పొట్టు లేచుకున్నట్లుగా, పొట్టు గాలికి ఎగిరినట్లుగా, కుల మతాలు తేడా లేకుండా, పేదరికము ధనవంతులను తేడా లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పొట్టు గాలికి ఎగిరినట్లుగా ఎగిరిపోయారు. అయినా ఇలా జరుగుతూ ఉన్నా మీరు తిరిగి నా యొద్దకి అంటాడు. జపని మొదట్లో అంటాడు, సిగ్గుమానుల జనులారా మీరు తిరిగి నా యొద్దకి రండి. సరే, జరిగితే జరిగింది, చేస్తే చేశారు, తప్పు జరిగితే జరిగింది, ఓకే. సిగ్గుపడ్డారు, అమిత సిగ్గుపడ్డారు, నలిగిపోయారు, కృంగిపోతున్నారు, బాధపడ్డారు, అవమానాలకు గురయ్యారు. సరే ఆయన అంటున్నాడు రండి అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి గట్టిగా మాట్లాడి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించుతున్నది, విధి నిర్ణయం కాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినం రాక మునిపే కూడి రండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా మీరంతా రండి అని చెప్పి ప్రభు వారు మనల్ని పిలుస్తున్నారు. అయితే ఎజ్రా అంటున్నాడు, మేము మా పితరులంతా కూడా మేము దోషం చేసి మేము అమిత సిగ్గు పడ్డాం, మీ ఎదుటకు రావడానికి మాకు సిగ్గుపడతాం, మా క్రియలు మాకు తెలిసే ఉన్నాయి, మా హృదయ స్థితి మాకు తెలిసే ఉంది, ఆ మూలాన మేము సిగ్గుపడుతున్నాం. ఈరోజు మీరు ప్రభు సన్నిధికి వచ్చారంటే, మీరందరూ దేవుడి చర్చికి వచ్చారంటే సిగ్గున్న వాళ్ళ సిగ్గులేని వాళ్ళ? ఒకసారి నువ్వు చెప్పరా గట్టి. ఇప్పుడు మీరందరూ చర్చికి సిగ్గుమాల జనాలు రండి అన్నాడు. సరే మీరంతా చర్చికి వచ్చారు, ఇప్పుడు మీరు ఎవరు? అమ్మమ్మ నేను అనట్లేదు, సిగ్గుమాల జనులు కాదు, భయపడి నీతిహీనపు సిగ్గుమాల వాళ్ళు కాదు మీరు. ఎలాంటి సిగ్గుమాల వారు? నీతితో కూడిన సిగ్గు. ఆదాము సిగ్గుపడ్డాడు, ఆదాము సిగ్గుపడి భయపడి చాటుకు వెళ్ళిపోయాడు. ఇంకొంతమంది వేశారు సిగ్గుపడకుండా వచ్చారంట, ఎదురుగా సిగ్గుపడకుండా ఫుల్గా సరదాగలని. ఇక్కడ నర్సయ్య ఉన్న మన ముఖ్యమైన వ్యక్తి నర్సయ్య గారు ఫుల్గా తాగి ఆఫీసుల కాడికి వెళ్ళి, నువ్వేమనుకుంటున్నావు, నీ చాప చుట్టి సంకరం పెట్టి పంపిస్తే ఆఫీసులో నుంచి అన్నాడంట నర్సయ్య గారు. జయమ్మ గారు సార్ని ఆఫీసర్ ఏఈ గారిని అని అన్నాడంట, ఏఈ గారిని అన్నాడంట. ఫుల్గా తాగి ఏమనుకుంటున్నావు, నీ అంతు తేలుస్తా, చాప చుట్టి నీ సీట్ లేకుండా కాల్ చేసి పంపిస్తే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఈయన ఒక అటెండర్, తాగిందే తప్పు, ఆయనతో మాట్లాడేదే ఇంకొక తప్పు, చాప చుట్టడం ఇంకొక తప్పు, నిన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తామని అనడము ఇంకొక తప్పు. ఇది ఈ అమితమైన సిగ్గా? లేకపోతే అరే తాగి ఆఫీసులోకి రాకూడదు, ఆఫీసులను తిట్టకూడదు, మరి నిన్ను పంపిస్తానని అనకూడదు. ఇది ఏ సిగ్గు అంటారు? సిగ్గుమాలని సిగ్గా? నీతిహీనపు సిగ్గా? దిక్కులేని సిగ్గా? మరి బరిదెగించిన సిగ్గా? ఇది ఏ సిగ్గుది? బరిదెగించిన సిగ్గు. అయితే ఈ విషయంలోకి వస్తే ఆదాము ఏమయ్యాడు? భయపడి పక్క, అయ్యా మేము తప్పు, పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, బాధపడుతున్నాడు, నలిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, చాటుకెళ్ళిపోయాడు. నీ ఎదుటికి రాకూడదు, నువ్వు నీతిమంతుడు, నువ్వు పరిశుద్ధుడు, నీ ఎదురు నిలబడే శక్తి మాకు లేదు. దీన్ని దేవుడు మెచ్చుకుంటాడా లేకపోతే నర్సయ్య లాంటి వాళ్ళు మెచ్చుకుంటాడా? అందుకే ఏమంటే తెలుసు నర్సయ్యని ఆయన జయమని పిలిచాడంట. జయమ వాడు నా కళ్ళకి ఇక్కడ నీకంటే తెలుసురా. ఏ గారు అన్నాడంట నర్సయ్య గారిని, జయమని పిలిచి, వాడు నా కళ్ళకి ఇక్కడ ఎక్కడ ఆఫీసులో వాడు గేటు కాడ కూడా ఉండకూడదు, కానీ వాడికి ఎట్టో కట్ట జీతం ఇస్తా, వాడు నా కళ్ళకు కనిపించొద్దని చెప్పిస్తాను. ఎందుకంటే బరిదెగించి సిగ్గు లేకుండా ఆయన అలా ప్రవర్తించాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నా కళ్ళకు నువ్వు కనపడదు. కానీ ఆదాము ఏమంటున్నాడు?
నిన్ను నీ స్వరము వినే నేను సిగ్గుపడ్డాను. నేను చాలా తప్పు చేశాను. ఇది కరెక్ట్ కాదు. మేము రాకూడదు నీ ఎదురుగా, మేము నీతో మాట్లాడకూడదు. ప్రభా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన చెట్ల చాటుకి వెళ్ళిపోయాడు. ఎందుకు తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి? ఇప్పుడు ఎందుకు సిగ్గు? ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఒక విద్యార్థి బడి వదిలిపెట్టిన తర్వాత ఆ విద్యార్థి కాలేజీ వదిలిపెట్టి పోతున్నాడంట. బజార్ పోతుంటే ఒక వ్యభిచార గృహంలోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చే లోపల ఐవర్ అదే బజార్లో వస్తుందంట. తలుపు తీసేసరికి ఐవర్ కనిపించాడంట. అతను ఐవర్ చూశాడు, ఐవర్ అతను చూశాడు. టక్కున తలుపు వస్తుందంట. ఎవరు వీడు మన స్టూడెంట్ లాగా ఉందని చెప్పేసి అని తలుపు తట్టాడంట. వామో ఈ లోపలికి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఎవరు లేరు అంటుంట. ఇక్కడ ఎవరు లేకపోతే ఇక్కడ ఎవరు లేకపోతే శబ్దం పెట్టి వస్తుందంట. అంటే అసలు వానరామ్ వచ్చేసి తలుపు తీసినాడు. అని పిలిచి అంటాడంట ఐవరు, ఒరే బయటకు వచ్చేటప్పుడు కదా సిగ్గుపడాల్సింది. అది సరిగ్గా చెప్పాం. కాదురా, లోపలికి పోయేటప్పుడు సిగ్గుపడాలి. ఆ సిగ్గు బయటకు వచ్చినప్పుడు సిగ్గు ఎందుకు? వచ్చేసాయి, వచ్చాయి. అదే ప్రభు చెప్తున్నాడు. తప్పు చేసినప్పుడు చేశారు. అదా నువ్వు తప్పు చేశావు, నువ్వు రా అంటే నేను రాను, నాకు ఉన్న కాదు అని పశ్చాత్తాపంతో భయంతో చాటుకు వెళ్ళిపోయాడు. కొందరు నీతిహీనపు సిగ్గు లేని వారు నరసేలాగా నాలాగా తిరగబడి బరిదిగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళని అట్టి వాళ్ళు ఉంటున్నాడు ప్రభు, వీళ్ళు నా కళ్ళకు భూమి మీద కనిపించరు. అందుకని పొట్టుకున్నట్టుగా మీరు కూడా పొట్టులాగా లేచిపోవాలంటే చేస్తే చేసాంలే, తింటే తిన్నాంలే, తాగితే తాగాంలే, అంటే అన్నాంలే, ఉంటే ఉన్నాంలే, ఇదంతా మామూలేలే, లోకమంతా మామూలే అన్నట్టుగా నువ్వు ఇంకా ముందుకు సాగుతున్నట్లయితే నీవు పొట్టులాగా లేచి ఏ క్షణము నువ్వు లేచిపోతావు నీకే. అలా కాకుండా మనందరం తప్పు చేసిన వాళ్ళమే, ఆదాము సంతానమే. అయితే ఆదాము అంటున్న మాట ఏంటంటే నీ ఎదుటికి రావడం నాకు సిగ్గుగా. అందుకు ఆయన ఏం చేశాడంటే ఆది కాండంలో అందుకు ఆయన ఏం చేశాడు, వాళ్ళకి న్యాయం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి న్యాయం చేశాడు. చదువుతారా? 3వ అధ్యాయము 21వ వాక్యం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. నరసయ్య ఏమన్నాడు? నా కళ్ళకు కనపడకూడదు. ఎందుకు అంత పరిస్థితి ఆఫీసర్ అని అంటే సారాదాడమే ఆఫీసులో తప్పు, మొదటి తప్పు, మళ్ళీ ఆయన తిట్టడము రెండో తప్పు, సాగుతుడి సంకలు పెట్టి పంపిస్తాను మూడో తప్పు. నువ్వేమనుకుంటావు? ఏదో చూపించుకుని ఇంకా 4వ తప్పు. ఈయన ఎవరు? ఒక అటెండర్. ఇంత చేసి నీతిమాలిన సిగ్గు. ఆదాము, అయ్యా నేను వింటానికి కూడా కానీ అర్హుడు కాదా నీ స్వరం అని అన్నాడు. అయితే ప్రభు ఏం చేశాడు? అప్పుడు దేవుడు ఆదాముని ఆదాముకి చొక్కాలు గుట్టించి నా పిల్లలారా నా బిడ్డలారా రారా వంశీ మీరు సర్దుకోండి. ఇంతకుముందు ఈయన సిగ్గుపడలేదు కదా రానా అని చెప్పేసి వాళ్ళిద్దరు దగ్గర తీసుకుని వచ్చేసి వాళ్ళ ఆది కొలిచాడంట. 42, ఈ నడుము 72, ఈ షర్టు చేతులు 31. అన్ని మనం ఏదో శాశ్వతేమో దేవుడు అనుకుంటున్నాం సార్. ఈ ఆదంతా కొలుసుకున్నట్ట అవ్వకి ఆదాలు కొలుసుకొని ఆయన ఏంటంటే ఈ బాడీకి తగ్గ బాడీకి తగ్గించాలి. ప్యాంట్ వేస్తున్నాం చర్చికి. ఓకే మంచిది. అయితే ఆదామును పిలిచి ఆదిలు తీసుకొని ఆది ప్రకారము చర్మపు చొక్కాయలు ఒక జంతువును వధించి ఒక జంతువు ప్రాణం తీసి ఆ చర్మాన్ని ఎండబెట్టి దాన్ని కత్తిరించి దాని చేతులు కాళ్ళు బటన్స్ ఇవన్నీ తయారు చేసి
ఆ ఇద్దరు బిడ్డలకి తొడిగించి, సరే మీరు తప్పు చేసినా ఏదో నేను అర్థం చేస్తున్నాను, ఇంతవరకు మీరు బాగున్నారని చెప్పేసి ప్రభు వాళ్ళని క్షమించేశారు, దేవుని సోదరు. కానీ నీతిహీనపు సిగ్గుపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎదురుగా ఈరోజు బాప్తిసం తీసుకున్నారంటే, అయ్యా మేము తప్పు చేశాము, ఇక మేము చేయము, మేము పొరపాటు చేశామని చెప్పి మీరు తప్పులన్నీ ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆరాధన తీసుకుంటూ ఇలా మీ జీవితాన్ని సాగిస్తున్నారు. మీరు మంచివారే, మీరు మంచివారే, కాబట్టి మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. గత పూర్వీకుల కంటే మనము ఒక రకంగా వేరే. అందుకని చెప్తున్నాడు పేతురు గారు, క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధను అనిపించవలసి వస్తే సిగ్గుపడాల్సిన పని లేదు. ఇంకొక వాక్యం మీకు నేను చెప్తాను, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది వాక్యాలు. ఇంకా లోకం 13:7, రోమా 1:16, 5:5, లోక 13:17, 5, అతను పళ్ళెంలో నీళ్లు పోసి లోక 13:17, లోక 13:17. ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి యేసుక్రీస్తుని ఎదిరించారు. కానీ ఒకనొక దినమందు వాళ్ళంతా సిగ్గుపడ్డారు. మరలా వాక్యం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక, వీళ్ళంతా కూడా పాపం చేసిన వాళ్ళు సిగ్గుపడక తప్పదు, కానీ వారిని అయినా దేవుడు క్షమిస్తా అంటున్నాడు. మీరు వినయ విధేయతలు గల సిగ్గు దానికి అర్థం ఉంటే, నువ్వు పశ్చాత్తాప పడుతున్నట్లయితే, నువ్వు ఒప్పుకుంటున్నట్లయితే, నిన్ను దగ్గర తీసి నీకు మంచి వస్త్రాలు తొడిగించి, నీకు నీతేను వస్త్రాన్ని తొడిగించి నిన్ను ఆశీర్వదింపజేసి దేవుడు, ప్రేమగల దేవుడు ఉన్నాడు. భయపడొద్దు, ధైర్యం ఉండు, నిబ్బరం ఉండు. నన్ను నిన్ను క్షమించేటువంటి దేవాది దేవుడు అనంత ప్రేమ సమృద్ధి కలిగిన వాడు. చదవండి అండి, రోమా 1:16, రోమా 1:16. చాలండి. సువార్తల గురించి నేను సిగ్గుపడేవాడును. ఒకప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్పాను, ఒకప్పుడు దేవతల గురించి చెప్పాను, ఒకప్పుడు విగ్రహాల గురించి చెప్పాను, ఒకప్పుడు పాపుల గురించి చెప్పాను, ఒకప్పుడు ఇలా ఇలా ఎన్నెన్నో చెడుగా చెప్పాను. కానీ ఈరోజు ఏ దేవుడి గురించి నేను చెడుగా చెప్పాను, ఆ దేవుడి గురించి నేను ఈరోజు సిగ్గుపడను అన్నాడు. అన్నాడు గట్టిగానండి. సువార్తల గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి, పునరుద్ధానం గురించి, తిరిగి రాకడ గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను. ఏ ఆఫీసులోనైనా, ఏ ఇంటిలోనైనా, ఏ బజార్లోనైనా, ఏ చర్చిలోనైనా, ఎక్కడైనా సరే నేను సాక్ష్యం ఇస్తాను, నేను సువార్త చెప్తాను. ఆ సువార్త అంటే యేసు గురించిన వార్త చెప్పే విషయంలో నేను సిగ్గుపడనే పడను. ఈరోజు ఒక సిస్టర్ గారి ఇక్కడికి వచ్చి ఆమె ఊగిపోయింది, నా దేవుడు అని చెప్పేసారు. అంటే సిగ్గుపడాల్సిన పర్లేదు, ఇక్కడ కులస్తులే, మతస్థులే, నా వంటి వారే, మరి నా పరిస్థితులనే అనుకున్నానులే, వద్దు, ఎందుకు వద్దు అవునంటున్నాడు. నేను సిగ్గుపడనే సిగ్గుపడను. ఇంకా మీరు కిందకి వస్తే రోమా 5:5, అలాగే రోమా 9:33. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఎందుకనగా ఈ నిరీక్షణ, ఇంత నిరీక్షణ కలిగి, ఇంత పౌరుషం కలిగి, ఇంత రోషంతో మీరు ముందుకు సాగుతున్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చూడండి మరలా వాక్యం చూడండి, 9:33. ఇదిగో నేను అడ్డరాత్రిని అడ్డబండను సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక మీరు ఇక సిగ్గుపడనే. ఒకవేళ మీరు సిగ్గుపడితే మీకు ఏదో ఒక పాట ఉంది, ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు పుడుతుంది అనండి. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు పుడుతుంది. ఆకులన్నీ రాలిపోతే చెట్టుకు సిగ్గేసిందంట. చెట్టు కూడా సిగ్గుపడదు, చెట్టు కూడా సిగ్గుపడదు. తాడు చెట్టుకు ఆకులు ఉన్నాయి, ఈత చెట్టుకు ఆకులు ఉన్నాయి, అదిగో మద చెట్టుకు ఆకులు ఉన్నాయి, ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి. కానీ ఇదిగో నాకు వేప చెట్టు ఎండాకాలం ఆకులని రాలిపోతుంది. అయ్యో నాకు ఎన్నో కొమ్మలు ఉన్నాయి కానీ ఆకులే, నా నెత్తిన ఆకులు లేవని అది ఆ చెట్టు వేప చెట్టు సిగ్గుపడదు.
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు పుడుతుంది అని మల్లె చెట్టు వచ్చి చెప్పిందంట మెల్లగా. అవునా? అది ఈ ఎట్టి మాట అయ్యా. అలానే ఈరోజు నీవు ఒకవేళ క్రీస్తు గురించి, ఈ లోకం గురించి, కుటుంబం గురించి, ఒక విషయం గురించి నువ్వు సిగ్గుపడుతూ ఉండవలసిన పరిస్థితులు వస్తే, అలాంటి హీనత నీకు వస్తే, ఆకులోని రాలిన చోట క్రొత్త చిగురు ఎలా పుట్టిందో, క్రీస్తు కోసం నువ్వు సిగ్గుపరచబడిన స్థలంలోనే తల ఎత్తుకుంటే పరిస్థితులు చేసే సమయం నీకు ఆసన్నమైంది. విశ్వసించిన వాడు సిగ్గుపడనే సిగ్గుపడడు, సిగ్గుపరచబడడు. ఆయన ఎదిరించిన వారు, మీరు మొదట్లో చదివారు లోకస్వార్తలో, ఆయన ఎదిరించిన వారు, ఆయన ఎదుట వాళ్ళు సిగ్గుపరచబడరు. కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 9:4, 2 కొరింథీ 9:4, 2 కొరింథీ 9:4, దశలోనికైలు 3:14 చదువు. ఏంటి? ఒకవేళ మాసిదోనియ వారెవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవటం చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదు అని ఇక్కడ చెప్పనేలా. ఒకసారి క్లియర్ గా బైబిల్ పైకెత్తి, తల పైకెత్తి నాకు. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోని వాళ్ళు ఎవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూడగా చూచిన ఎడల ఈ నమ్మిక కలిగినందుకు మేము సిగ్గుపరచబడదుము. మీరును సిగ్గుపరచబడదురని చెప్పనేలా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళతో మాట్లాడుతున్నారు, నేను ఎవరైనా 10 మందిని వెంట పెట్టుకుని మీ ఇంటికి వస్తే, మీ ఊరికి వస్తే, ఆ రోజు మేము వచ్చిన రోజు మీరు సిద్ధంగా ఉండకపోతే అప్పుడు మేము సిగ్గుపరచబడతాము. అదిలు కాకుండా మీరు కూడా సిగ్గుపరచబడతారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి మీరు సిద్ధంగా లేకపోతే, నువ్వు చనిపోయేసరికి నువ్వు సిద్ధంగా లేకపోతే, నువ్వు చనిపోయే లోపు నువ్వు పరిపూర్ణటువంటి భక్తిలోకి, పరిపూర్ణ నీతిలోకి, పరిపూర్ణటువంటి దేవుని యొక్క రాజ్యానికి నువ్వు సిద్ధపరచబడకపోయినట్లయితే, నువ్వు పాపములోనే నువ్వు మరణిస్తే, శాపముతోనే మరణిస్తే, అలాంటి ఒక హీనస్థితిలో మరణిస్తే, రేపు పరలోకంలో నువ్వు సిగ్గుపడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వచ్చేసరికి మనం ఏం చేయాలి? మేము పామూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి పామూరుకి వెళ్ళాం. పాస్టర్ గారికి అంతా ఇంత చందా వచ్చేసరికి స్టేజ్ కట్టి ఏర్పాటు చేయమని చెప్పి అన్న. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు లేడు. వెళ్ళి వాక్యం చెప్పే సమయానికి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ పాస్టర్ గారే లేరు. ఎక్కడ పాస్టర్ గారు అంటే, ఇదిగో అక్కడ ఏమయ్యా ఎక్కడ కొట్టమన్నా, అదిగో ఆ గ్రౌండ్ లో అక్కడికి వచ్చి బట్టి గ్రౌండ్ మాత్రం కనిపిస్తుంది, మరి స్టేజీ లేదు. మరి ఏది ఇదంతా అంటే వేసుకుందాం, మనం వేసుకుందాం. ఏది వేసుకున్నది? ఇప్పుడు టైం ఎంత? 8 గంటలకు స్టేజ్ కడతారా? అక్కడ నేను సిగ్గుపరచబడ్డాను, అతను కూడా సిగ్గుపరచబడ్డాడు. ఆడికి వెళ్ళేసరికి ఆడు సిద్ధంగా లేని వలన సిగ్గుపరచబడ్డాం. ఎందుకు? అనర్హుడికి అప్పగించడం వలన పరిచర్య, అనర్హుడికి సేవ అప్పగించడం వలన, ప్రోగ్రాం అప్పగించడం వలన సిగ్గుపరచబడవలసిన పరిస్థితి వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ ప్రభు నాకు ఇచ్చాడు. ఈ బైబిల్ ప్రభు నాకు ఇచ్చాడు. అమూనాన నన్ను అందరూ ఈ చుట్టుపక్కల పెళ్లిళ్ళు, పండుగలు ఇవన్నీ జరుగుతుంటే ఎవరు మాకు చెప్పరు. ఆకులు తీసుకుని రండి, ఒక్కలు తీసుకుని రండి, మేము మాతో కూడా మీరు మాట్లాడుతురండి. మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మా పరిస్థితులే దీనస్థితి, దయనీయ స్థితి, పేదస్థితి, కులహీనత ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటారు. మన కులపోలు ఎవరైనా ఉంటే 4-5 ఒకరన్నా మన కొంపకి పిలిచేవాళ్ళు ఎవరు లేరు కదా. అయితే బైబిల్ పట్టుకొనే 29 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకొనే ఉన్నాను. 29 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకొని ఉన్నాను. నేను సిగ్గుపడుతున్నా? నన్ను సిగ్గుపరచడం లేదు. ఎంతో కొంత 10 మంది ఇక్కడ కూర్చోవడం, ఎంతో చిన్నతో పెద్దలు చిన్న ఒక గుడిని ఏర్పాటు చేయటం, ప్రతి ఆదివారం ఏ తీవ్రమైన లాక్డౌన్ అయినా, ఏ కష్ట నష్టాలు అయినా, చిన్నగానో పెద్దగానో
ఎంతో కొంత దేవుని మహిమపరుస్తూ చిన్నగా పోతున్నాం. దేవునికి ఇక్కడ సిగ్గు కలగట్లేదు, దేవునికి ఇక్కడ మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. ఆయన ఏమిటంటే పురుషోత్తమానికి మనం బైబిల్ ఇచ్చి పంపించింది మంచి పని అయింది. వీడు వెనక్కి వస్తానని చాలాసార్లు ప్రయత్నం చేసినా వీడు అక్కడే ఉన్నాడు. ఓకే ఓకే శభాష్, నా నామానికి అవమానం కలగలేదులే, పని జరిగించాడు. రేపు యేసుప్రభు రాబోతే ఇక్కడికి వస్తే పురుషోత్తం గారు మందిరం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? అల్లా గాలపడ బోర్డు పెట్టి ఉంటుందంటే ఆ బోర్డు కట్టుకుని జాబ్లో పోతే చర్చి ఉంటుందండి. ఆ చర్చి 6-9 గంటలకు ప్రార్థన చేస్తుందండి. మీరు బోర్డు ఖచ్చితంగా ఉంటారా అని చెప్పి ఆ అడ్రస్ ప్రకారం ఖచ్చితంగా నేను దొరికిపోతాను. ఓకే, అడ్రస్ ప్రకారం ఉంటే ఆయన సంతోషంగా ఏమంటే ఈరోజు మా ఇంట్లో ఫోటో పెట్టండి అని చెప్పి అయితే మేము ఇవన్నీ తట్టాబడి సర్దుకొని మీ ఇంటికి ఫోటోకి వస్తే మీరు సినిమాకి వెళ్ళిపోతే అక్కడ ఫోటో పెట్టాలి. ఒక దూరం సామేల్ గారు అమెరికా నుంచి దూరం పిలిచారు. అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఊళ్ళో ఇండియాలో సువార్త చెందుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్లైట్ దిగి డిపోలో మొత్తానికి చేరుకున్నారు. పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడంటే అందరూ దారి చూపించారు. చెన్నైలో ఇంటికి నేరుగా అడ్రస్ కి వెళ్ళారు. నిజంగా జరిగిన విషయం. ఈ దొరలో ఆ భార్యను తీసుకొని పిల్లలు తీసుకొని నేరుగా ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. ఇదేనయ్యా ఇల్లు అని చెప్పేసి తలుపు తట్టారు. లోపల గడలేదు, బయటనే తాళం వేసింది. ఎక్కడ పోయారంటే సినిమా పోయి చూపిస్తారు. వీళ్ళకి అర్థం కదా, ఈ దొరలకి సినిమా పోయి అంటే అర్థం కదా. అంటే ఇక్కడ బయట బజార్ పోయినా అనుకుంటారు వీళ్ళు. చూసి 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 ఎంతసేపు చూసినప్పుడు వీళ్ళు రాత్రి సెకండ్స్ కి తూగుతూ వస్తున్నారు అన్నమాట. ఎవరో ఇంగ్లీష్ లో ఉన్నట్టు చెప్పారు. వాళ్ళు ఇక్కడ రాస్తారు, వాళ్ళు సెకండ్ షోకి వెళ్ళారు, వస్తే వస్తారు, లేకపోతే అక్కడే రెస్టారెంట్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారని చెప్పేసి అని ఇంగ్లీష్ లో చెప్తే, అది ఇట్లాంటి వాడి కోసం అమెరికా నుంచి మనం ఇక్కడికి వచ్చామా? ఎంత సిగ్గుసేటు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్ ప్రయాణం చేసి భార్య పిల్లలు తీసుకుని వీడి కోసం వచ్చామా? వీడి సినిమాకి వెళ్ళిపోయాడా? ఎందుకు వచ్చామా ఇండియా కంటే బాధపడడం. అలానే నీ గురించి దేవుడు సిగ్గుపడకూడదు. రేపు నువ్వు ఈ లోకంలో సిగ్గుపడితే రేపు కూడా ప్రభు నీ కోసం సిగ్గుపడతాడు. ప్రతి విషయంలో సిగ్గుపడకుండా బైబిల్ పట్టుకోండి, సిగ్గుపడకుండా పాడండి, ప్రార్థించండి, స్తుతించండి, రండి ప్రభుని యథార్థంగా ఆరాధించండి. ఏ మతమన, ఏ కులమన, ఏ ఊరని, ఏ బయలుని, ఏ పట్టణమైనా సరే, ఏ ప్రాంతంలో సరే బైబిల్ పట్టుకొని తిరగండి, బైబిల్ కోసం బ్రతకండి, క్రీస్తు కోసం చనిపోండి. ఎవడైనా క్రైస్తుడైన వల్ల బాధ అనిపించాల్సిన పరిస్థితులు వస్తే భయపడద్దు, బాధపడద్దు, సిగ్గుపడద్దు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచండి. పేతురు అందుకు పౌలు అన్నాడు, నేను సువార్త విషయంలో సిగ్గుపడవని కాదు. కొరింథీ పత్రికలోకి చూసారు, చెప్పారు, మీరు చూడండి. వాక్యం తెలుగులో 9:4 చదివారు. దెస్సలోనికైలు 3:14. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము వాళ్ళు సిగ్గుపడేటట్టుగా వాళ్ళతో సహవాసము. ఎందుకంటే మేము చెప్పిన విధంగా వాళ్ళు నడవకపోతే, సంఘ కార్యకలాపాలలో క్రమముగా వారు ముందుకు సాగకపోతే వాళ్ళతో మీరు సహవాసం. వాళ్ళకు సిగ్గు కలిగినట్టుగా మీరు బ్రతకండి, నీతిగా బ్రతకండి, నీతిగా జీవించండి. తెలిసి రావాలి. నేను సువార్తకు వచ్చిన క్రమంలో ప్రారంభ దశలో నేను మా అమ్మని ₹2 అడిగాను. మా అక్క నాకు ₹1 ఇస్తాను, మా అమ్మ ₹1 ఇచ్చేసింది. మొత్తం ₹2 అయింది. ఈ చిన్న దగ్గర ₹1 తీసుకునే క్రమంలో మా అన్న చూశాడు, మా రెండో అన్న చూశాడు. వీడిని గాలికి తిప్పడం నేర్పించారు మీరు. నీకు ₹1 వాళ్ళకి ₹1 తీసుకొని వాడు కడిగిరిపోయి అక్కడక్కడ తిరిగి వస్తాడు, దేవుడి పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు వాడు. మీరేమో డబ్బులు ఇస్తా ఉన్నారు. ₹2 ఆయన అంతలోన ఈ రెచ్చిపోయాడు మా రెండో అన్న. ఆయన నేను అడగలేదు కదా, నేను అడిగింది మా అమ్మని, నేను అడిగింది మా అక్కని అడిగాను. వాళ్ళు ₹1 ఇచ్చారు. పని బాట లేకుండా వాడు బైబిల్ పడి తిరుగుతూ ఉంటే వాడికి మీరు డబ్బులు ఎదబెడుతున్నారు మీరు అని చెప్పేసి ఆయన ఒక రకంగా మాట్లాడితే బాధపడి ఒక రోజులో నేను గాలపడి పోలేదు అన్నమాట. కూడి తింటాను కూడా నేను బాధపడ్డాను, అన్నం తింటాను కూడా నేను బాధపడ్డాను. అదే 7-8 సంవత్సరాల తర్వాత ఆయన భయపడుతూ వచ్చాడు. నాకు వచ్చి పురుషోత్తమ రారా ఇట్లా ఉన్నాడు.
ఇంటింటి అంతా బాగుందా అని వెళ్దామని నేను అనుకున్నాను. కుర్చీ దగ్గర తీసుకోమని వేసుకున్నాను. ఏ శివునా అన్నాడు, నీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పు. నేను నాకు విషయం అవుతుంది. మరి అదే ఏంది మరి అది నేను కూడా సేవ చేద్దామని అనిపిస్తుంది. నేను కూడా సేవ చేద్దామని అనిపిస్తుంది. ఇంకా దానికి నీకు బాధ, నీకు తగిన ఏర్పాటు నా చేతన నేను చేస్తాను. అంటే ఒకప్పుడు నేను నిన్ను ఇట్లా అన్నా కదా, నేనే సేవ చేయాలని నేను ఇప్పుడు నువ్వేమంటావు అని నేనంటే ధైర్యంగా ఉండు. భయపడాల్సిన పర్లేదు, బాధపడాల్సిన పర్లేదు. అప్పుడు ఇద్దరమైన స్వార్థికులు. నన్ను నువ్వు ఎప్పుడూ అలా అన్నామని నేను మనసులో ఉంచుకున్నాడు కాదు. నేను క్షణానికి అయ్యింది పోతుంటాయి. ఈ పురుషులు అటువంటి వాడు పగలు పెట్టుకునేవాడు కాదు. ఎదురుకుంటే మాట వేసాడు వెళ్ళిపోవడం ఇంకా అసలు రెండోది నాకు అసలు అప్పుడు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. నన్ను ఒక దెబ్బ కొట్టారు, నేను కూడా దెబ్బ కొడతాను, మర్చిపోతాను. మళ్ళా హలో అంటే అలా ఉంటాను. ఇంక అదే ఉంటుంది కానీ ఇంకా వేరేది నాకాడేమి అంటే ఈయన చేస్తుంటే ఏదైనా గుర్తుపెట్టుకున్నా నేను అంటాడేమో అని చెప్పేసి అని ఎంతో బాధపడ్డాడు. రహస్యంగా పక్కన పిలిచి నాకు చెప్పి బాధపడ్డాడు. అయితే 300 పాస్టర్లో ఆయన అభిషేకం, స్వార్థ అభిషేకం. ఈరోజు ఆయన పాస్టర్ అయ్యాడు. ఒక పెద్ద చర్చి 10 లక్షలు పెట్టి చర్చి కట్టించుకున్నాడు సంస్థ ద్వారా. అయితే ఎన్ని సంస్థలు నా చుట్టూ తిరిగినా సంస్థల ద్వారా రూపాయి తీసుకోకుండా నిజంగా సంఘం అయితే, నిజంగా పరలోకం వెళ్ళే సంఘం అయితే, ఈ సంఘం పరలోకం పోవాలంటే వీళ్ళతోనే కట్టించాలి చర్చి. అది నువ్వు దిగినా నేను ఒకరి దగ్గరకు పోను, నీ ప్రజల ద్వారా నిర్మాణం కావాలని, ఇది పరలోకంలో సాక్ష్యం ఉంటుందని చెప్పేసి ప్రతీకారంతో ఈ పనులు చేస్తా ఉన్నాం. దేవుని సూత్రం చెప్పండి. ఈ మోసం లేదు, ఈ దగ లేదు, ఏమీ లేదు. చుట్టూ సమస్త చర్చలు కట్టిస్తున్నాయి. ఇది కూడా కట్టడానికి ఎంతో మంది వచ్చారు. క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం ఉంటుంది. మరి పనంతా ఆగిపోతే ఎగతాలు వేస్తారని 10 బస్తాలు సిమెంట్ వేస్తే 10 బస్తాలు సిమెంట్ తెచ్చి నువ్వు చర్చి కట్టాలని చూస్తున్నావు. ఇది ఎక్కడ ఆలోచిస్తావు? ఒకసారి ఇస్తాం వచ్చి ఇక్కడే ఉన్నాను అన్నా, జాగ్రత్తగా ఆలోచించు. ఏదంటే చర్చి ఉపదేశిస్తే మళ్ళీ చర్చి కట్టలేము, మరి జాగ్రత్తగా ఆలోచించు. మరి ఇది పెద్ద విషయం కదా అని చెప్పిస్తాను. ఆలోచిస్తున్నానమ్మా, ఇబ్బందులు ధైర్యం అని చెప్పిస్తాను. మాలామి కూడా ఏమోనండి ఇదంతా కొంచెం కష్టంగా ఉన్నట్టుగా అన్నట్టుగా కొంత బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. నాలో ఏ మాత్రం భయం కానీ, సిగ్గు కానీ, భీతి కానీ అసలు ఏమి నాకు చలనమే లేదు. ప్రభు చెప్పాడు, నువ్వైతే 10 సువ్వలు 10 బస్తాలు ముందు దించమను. ఒరే, నీకు విశ్వాసంగా ఉంటే 10 బస్తాలు సిమెంట్ 10 సువ్వలు ముందు నువ్వు దించు, నీ విశ్వాసం అనేది నేను చూస్తాను. అది కాదు ప్రభు, 10 బస్తాలకి 10 సువ్వలకి చర్చి ఎక్కద్దు నువ్వు అనుకుంటున్నావు. ఇసుక కావాలి కదా, అంగరగారు చాలా ఉంది అని అంటే నీకు నా మీద విశ్వాసంగా ఉంటే నువ్వు దించు. నీ విశ్వాసం ఎంత గట్టిదో నేను చూస్తాను, నేను పరీక్షిస్తాను. ఇప్పుడు నీ గురించి నేను తెలుసుకునే పరీక్ష ఆసనమైంది. రా ముందుగా అన్నమాట. ఏ సంస్థ డబ్బు వద్దు, ఏ దొంగతనం వద్దు, ఏ మోసం వద్దు, ఏ అక్రమం వద్దు. నీ కాడికి పంపించిన నా బిడ్డలు ఉన్నారే, నా బిడ్డలు నీ కాడికి పంపించానే, నా ప్రియులు నా రక్తంతో కడగబడేవారు కొందరు ఉన్నారు, వారితో కట్టించు. ఆ నమ్మకంతో నువ్వు ముందు సాగు, ముందు నువ్వు అడిగేయాలి. అయితే ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయాలి? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. యేసునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు ఏనాడు కూడా, ఒకవేళ మీరు యేసునందు విశ్వాసం నుంచి మీరు ముందుకు సాగుతుంటే సిగ్గుపడే పరిస్థితులు ఒకవేళ వస్తున్నాయంటే భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏదో ఒక రోజున మనం తల ఎత్తుకుంటాం. ఏదో ఒక రోజున నీ దేవుడే అనండి గడిగా, ఇంకోసారి చెప్పండి. చెప్పండి గట్టిగా.
నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ కులమే నా కులము, నీ మతమే నా మతం. నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతే, ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ పాతి పెట్టబడతావు. మరణం తప్ప నిన్ను నన్ను విడదీసడానికి ఏది లేదు. నన్ను కాదనొద్దు, నాకు సిగ్గు లేదు, నేను యువకురాలని అని నువ్వు బాధపడబాకు. నువ్వు ముసలాన్ని నన్ను బాధపడబాకు. అక్కడ పెద్ద హేమం చిన్న పురుమని బాధపడబాకు. అక్కడ ఇల్లు లేదని బాధపడబాకు. నువ్వు ఒంటరిని బాధపడబాకు. నీకే ఆస్తి అంతస్తు లేదని బాధపడబాకు. నేను వస్తా నీతోటి. నన్ను వద్దని నువ్వు అనొద్దు. నేను వస్తా. నాకు వనరుల గురించి అడగను, నాకు సంతృప్తి పరచుకొని నేను అడగను. నా పని నేను చేసుకుంటూ బ్రతుకుతాను. ఒక సమర్పణతో ఆమె బయలుదేరిందండి. రూతు సిగ్గుపరచబడదా? ఈ వాక్యాలన్నీ శరీరం అంతా నిండిపోయినాయి. గుచ్చకపోవడం కాదు, మొలిసింది అనమాట. మొలిచింది. ఆకులన్నీ రాలిన చోటి చిగురు. ఎన్నోసార్లు అవమానాలు, ఎన్నోసార్లు ఆకలికి, ఎన్నోసార్లు బాధకి, అయిన వాళ్ళ ద్వారా, పరాయి వాళ్ళ ద్వారా, సొంత వాళ్ళ ద్వారా, సంఘం వాళ్ళ ద్వారా, ఆత్మీయుల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా సిగ్గుపరచబడి, అవమానపరచబడి, నలిగి కుమిలి యాసన దినాలు 29 సంవత్సరాల జీవితంలో గడుపుతున్న ఈ బ్రతుకుకి ఆయన ఈ నిరీక్షణ నాకు సిగ్గు పరచదన్నటువంటి మాటలు చూస్తే నేను ఈరోజు సిగ్గుపడలేదు. ఓకే, ఇక్కడ ప్రభు సన్నిధి ఉంది, ఇక ఈ మందిరం కొనసాగుతుంది. ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ చిన్న ప్రార్థనలు, పనులు పూర్తయినా పూర్తి కాకుండా అదే చిన్నగా సాగుద్ది. దేవుడు నన్ను సిగ్గుపరచలేదు అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఒక ఇంటి విషయమే, చర్చి విషయమే, ఒక ఆరోగ్య విషయమే, ఒక వ్యక్తి విషయమే, ఒక భక్తి విషయమే, ఒక చిన్న పని విషయమే, మరి ఎన్ని సమస్యలు వలయంలో ముందుకు సాగుతూ ఉంటే భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. ఇంకొక ముక్క తిమోతి పత్రిక 1:12, 1:12, తిమోతి 2 తిమోతి 1:12, 2 తిమోతి 2:15, యెషయా 54:4, 2 తిమోతి 1:12, 2 తిమోతి 2:15, యెషయా గ్రంథం 54:4. ఈ హేతు చేత ఈ శ్రమలను ఈ హేతు చేత అనుభవించున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎవరినైతే నమ్మాను, ఈ హేతు చేత నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఇక్కడ ఒక సహోదరి ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది కదా. కొంతమంది సాక్ష్యం చెప్పాలంటే సిగ్గుపడతా ఉంటాం. ప్రధానికి ఒక విషయం వస్తాడంటే దాన్ని ఏ సిగ్గుంటారు? అదే నీతి బాల సిగ్గు. బాప్తిసం తీసుకోడు, ప్రసంగం చేస్తానంటాడు, ఆరాధన కూడా తీసుకుంటాను అంటాడు, ఆరాధన రొట్టె తీసుకుంటాను అంటాడు వాడు, అందరికి ఆశీర్వాద ప్రార్థన ఇస్తానంటాడు వాడు అన్ని చేస్తా అంటాడు, నేను బిషప్ అంటాడు, అన్ని చేస్తా అంటాడు. బాప్తిసం కాడికి వస్తే నేను దానికి ఇంకా నా అభిప్రాయాలు మార్చుకుంటున్నాను. అంటే వాడికి సిగ్గు తెలిసా తెలీదా అనే విషయానికి వస్తే వాడు నాకంటే ఎక్కువ వాక్యం చెప్పాడు వంశీబాబు. కానీ కొన్ని బంధకాలు ఆయన్ని బంధిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నప్పుడు కానీ ఈరోజు మరి ప్రక్క వారి కంటే మనం ఎంతో ఈరోజు సిగ్గు లేకుండా పాట పాడుతున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, చర్చికి వస్తున్నాం. మరియు మీలలో చాలామంది అన్య సోదరులే. నేను చాలా సిగ్గుపరచబడ్డాను. మన ప్రజలు బాప్తిసం తీసుకొని దాదాపు 25 సంవత్సరాలు చిన్నక్క గారు చర్చికి వచ్చి కూడా ఆమె తగిన రీతిలో క్రైస్తవుల ప్రకారం సమాధి చేయబడకపోవడం సిగ్గుకరంగా ఉంది. మనం పోతే వాళ్ళకు సిగ్గు, వాళ్ళు చేయనందుకు మనం సిగ్గుపడుతున్నాం. రేపు మీరు చెప్పుకోండి. ఏం చెప్పుకోవాలి మీరు? నేను చచ్చిపోతే క్రైస్తవుల ప్రకారమే నన్ను భూస్థాపన చేయాలి మీరు చెప్పుకోవాలి. అసలు దానికి ముందు ఇంట్లో ఒప్పించుకోండి, దాన్ని ఒప్పించుకోకుండా ఎందుకు నేను చేసుకున్నాడు కాల్చో నీళ్ళలోనో బావులోనో ఆడ మొన్న కరోనా వస్తే కొక్కలేంతో గుంతలు చెరువులో ఇసిరేసినట్టు కాకుండా ఒక మోడల్గా మీరు సిగ్గుపడకుండా ఒప్పించుకోండి ఇంట్లో. అయ్యా నేను చచ్చిపోతే, నేను మీకు ఒక మాట చెప్తాను, నేను చచ్చిపోతే మీరు ఏం చేయాలంటే, మీరందరూ ఏం చేయాలంటే గ్రానైట్తో కట్టించాలి నా సమాధిని. ఏమండి మీకు ఇప్పుడు చెప్తాను, మీరందరూ మనసులో పెట్టుకోవాలి. అదే గ్రానైట్లో మొత్తం నేనే తెచ్చుకుంటాను, స్థలం చూసి పెట్టుకున్నాను.
ఆ గ్రానైట్ తెచ్చుకొని నా హైటు, నా పొడవు, ఎడలపు మొత్తం గ్రానైట్ తెచ్చి దించుతాను. ఇక్కడే ఉంటుంది, గ్రానైట్ ఉంటుంది అనమాట. అవసరమైతే రెడీలో ఉంది, అవసరమైతే తెప్పిస్తాను. అంటే గ్రానైట్తో సమాధి చేయాలి నన్ను. బాక్సులో పెట్టి బాక్సుని గ్రానైట్లో దించి ఆ గ్రానైట్లోనే మూత గ్రానైట్నే వేసేసేయాలన్నమాట. గ్రానైట్తో బాక్స్ తయారు చేయాలి సమాధిని. ఇక చెప్పిన మాట అయినట్లా మీకు సమాధి ఎందుకు? మీకు మళ్ళా సమాధులా? నేను చెప్తున్నాను మీకు, ఈరోజు మీకు ప్రకటన చేస్తున్నాను. గుంత తవ్వాలి, దాంట్లో గ్రానైట్ను బాగా చక్కగా కట్టాలి 4 మూలల బాక్స్తో. ఆ బాక్స్ దించాలి. ఆ తర్వాత గ్రానైట్తో కట్టిన బాక్స్ని గ్రానైట్ రాయి దానిపైన మూత వేయాలి. ఆ తర్వాత దానిపైన మట్టి మీరు వేయాలి. అది నాకు సమాధి లెక్క. తర్వాత అది తీసుకొని మేకులు కొట్టాలి. ఆ రకంగా దాన్ని పూడ్చాలన్నమాట. మీరు ఎప్పుడైనా నేను చనిపోయినప్పుడు ఇది గుర్తు చేసుకుని మీరు చేయాలి, అలా ఆ ప్రకారం చేయాలన్నమాట. అలా కాకుండా ఆయన మా మాదిగోళ్ళు, మాలోళ్ళు, ఇరుకులోళ్ళు, జ్ఞానోళ్ళు మనం ఆడికి పోయేది, ఆయనగడు మనం పోయేది, ఇట్లా సిగ్గుపడి ఎవరు రాకుండా ఉంటారేమో. రేపు అక్కడికి వచ్చిన తర్వాత అంటాడు, ఏమి సంఘం, ఈ సంఘం పనికి మాలోడా, కనీసం నువ్వు చస్తే కనీసం ఒక్కరు ఊరు రాలేదు వాళ్ళు సమాధి కాడికి. లేదు వచ్చుంటే